మనకి మెక్డొనాల్డ్స్ ఎంత ఫేమస్ తెలుసు. పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు ఇలా చాలా ఫుడ్ అక్కడ అమ్ముతారు. కానీ ఇక్కడ మనకి మెక్డొనాల్డ్లో బీర్లు లాంటి ఆల్కహాల్ అలౌ చేయరు. కానీ ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, స్పెయిన్ మరియు నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో అక్కడ ఉండే మెక్డొనాల్డ్ రెస్టారెంట్లో బీర్ను కూడా అమ్ముతూ ఉంటారంట. బీర్లో ఉండే ఎసిడిటీ ఆడవాళ్ళ యొక్క వజైనాలో ఉండే ఎసిడిటీ లెవెల్స్ ఒకే శాతంలో ఉంటాయంట. ఈ విధంగా బీరు ఆడవాళ్ళ యొక్క వజైనాలోని ఎసిడిటీ లెవెల్స్ యావరేజ్ గా 4.5 pH వరకు ఉంటాయంట. ఆస్ట్రేలియాలో రిలాక్స్ అవ్వడానికి కొన్ని స్పాలు ఉన్నాయి. ఆ స్పాలలో చిన్న స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఆ స్విమ్మింగ్ పూల్స్ లో కామన్ గా వాటర్ కాకుండా ఆ స్విమ్మింగ్ పూల్ ని మొత్తం బీరుతో నింపుతారంట. ఈ విధంగా బీరుతో ఉండే ఆ స్విమ్మింగ్ పూల్లో ఎవరైనా వెళ్ళి ఆ స్పాలలో ఎంజాయ్ చేయొచ్చంట. ప్రపంచం మొత్తం మీద ఎంతమంది జనాభా ఉంటారో వారిలో ఇప్పటికీ 0.7% జనాలు ఏదో ఒక ప్రాంతంలో బీరుని తాగుతూ ఉంటారంట. అంటే సుమారుగా 5 కోట్ల మంది వరకు ప్రజలు ఈ సమయంలో కూడా బీరుని ఎక్కడో ఒక చోట తాగుతూ ఉంటారంట. బీర్ ఎక్కువగా తాగే వాళ్ళకి వాళ్ళ గ్లాస్లో ఉండే బీర్ అయిపోయిన తర్వాత ఆ ఖాళీ గ్లాసును చూస్తే వాళ్ళు ఒక రకమైన భయానికి గురవుతారు. ఇది తరచుగా బీర్ తాగే వాళ్ళకి మాత్రమే ఇటువంటి రోగం ఉంటుంది. దీనిని సెనోసిల్లికాఫోబియా అని అంటారు. ఎవరైతే బీర్ కి అడిక్ట్ అయిపోయి రెగ్యులర్ గా తాగుతూ ఉంటారో వాళ్ళలో ఈ సెనోసిల్లికాఫోబియా అనేది ఎక్కువగా కనిపిస్తుందంట. సాధారణంగా ఎవరైనా ఎక్కువగా ఆల్కహాల్ని తీసుకున్నట్లయితే వాళ్ళకి తర్వాత రోజు హ్యాంగ్ ఓవర్ ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ప్రపంచంలో ఉన్న రికార్డులన్నీ చూసుకుంటే స్కాట్లాండ్లో ఉండే ఒక అతను తన శరీరంలో సుమారుగా 60 పాయింట్ల వరకు బీరుని ఫుల్గా తాగాడంట. దానివల్ల అతను సుమారుగా 4 వారాల వరకు హ్యాంగ్ ఓవర్లో ఉండిపోయాడంట. ఇదే ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్ అంట. ప్రపంచంలోనే అన్నిటికంటే చాలా స్ట్రాంగ్ అయిన ఆల్కహాల్ ఎక్కువగా ఉండే బీర్ ఒకే ఒకటి ఉంది. ఈ బీర్లో సుమారుగా 67.5% వరకు ఆల్కహాల్ ఉంటుంది. మనం ఏ ఇతర దేశాల్లో చూసుకున్నా సామాన్యంగా బీర్లో 4.5 నుంచి 6.57% వరకే ఆల్కహాల్ కలుపుతారు. కానీ ఈ బీర్లో 67.5% వరకు ఓన్లీ ఆల్కహాలే ఉంటుందంట. కొన్ని రకాలైన పురుగులు ఉంటాయి, వీటిని స్లగ్స్ అంటారు. ఈ పురుగులకి కూడా మనుషులాగే బీర్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అంట. ఎవరైనా బీరు తాగగా మిగిలిపోయిన గ్లాసుల్లో, సీసాల్లో, బాటిల్లో ఇవి దూరి ఆ బీరుని తాగుతూ ఉంటాయంట. నెదర్లాండ్ యొక్క క్యాపిటల్ అయిన ఆమ్స్టర్డామ్లో అయితే అక్కడ వీధులు శుభ్రం చేసే మున్సిపాలిటీ కార్మికులకి జీతంగా బీరునిస్తారంట. జీతానికి బదులు జీతంగా 5 క్యాన్ల వరకు బీరుని ఇస్తారంట. అలాగే అక్కడ $10 విలువ చేసే పొగాకును కూడా వాళ్ళకి ఒక రోజు శాలరీగా ఇస్తుంటారంట. రష్యాలో 2013 సంవత్సరం వరకు బీరుని ఆల్కహాలిక్ గా పరిగణలోకి తీసుకోలేదంట. దాన్ని కేవలం ఒక సాధారణమైన డ్రింక్ గానే రష్యాలో భావించేవారంట. 2013 తర్వాత దానిని ఒక ఆల్కహాల్ ఉన్న డ్రింక్ గా ట్రీట్ చేశారంట. బెల్జియంలో అయితే 1970వ సంవత్సరం వరకు కూడా స్కూళ్లలోని క్యాంటీన్లో బీర్లు కూల్ డ్రింక్ల కింద సప్లై చేసేవారంట. ఫిన్లాండ్లో ఒక వింత గేమ్ ఉంది. అదేంటంటే భర్తలు భార్యల్ని మోసుకుంటూ కొంత దూరం నీటిలో, భూమిపైన, కొండలపైన నడుచుకుంటూ వెళ్ళడం అక్కడ ఒక ఫేమస్ గేమ్. ఈ గేమ్ లో ఎవరైతే మగవాళ్ళు గెలుస్తారో వాళ్ళకి వాళ్ళ భార్యలు ఎంత బరువు ఉంటారో అంత బీరుని అక్కడ గిఫ్ట్ గా ఇస్తారంట. ప్రపంచంలో అన్ని బీర్లు ఆల్కహాల్ని మిగతా వాటిని కలిపి తయారు చేస్తుంటారు. కానీ ఆఫ్రికాలో రాహా అని ఒక రకమైన బీర్ ఉంది. ఆఫ్రికాలో ఈ బీరుని కేవలం అరటిపళ్ళ నుంచి వచ్చే రసాలతోనే తయారు చేస్తారంట. వాటిలో ఇంకేమీ మిక్స్ చేయరంట. అది చాలా ఆరోగ్యమైనది కూడానంట. థాయిలాండ్లో అక్కడ దేవుడికి ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు వాట్ పా మహాచెడి క్యూ. ఈ టెంపుల్కున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడి మొత్తాన్ని బీర్ బాటిల్స్తో, ఇంకొన్ని రకాలైన మద్యం బాటిల్స్తో కలిపి తయారు చేశారంట. ఆ విధంగా ఆ గుడి మొత్తం ఆ మందు సీసాలతోనే తయారు చేశారంట. ఆ విధంగా ఆ గుడి థాయిలాండ్లో ఎంతో ఫేమస్ అయిందంట. ఐర్లాండ్లోని డబ్లిన్ అనే ప్రాంతంలో
గిన్నిస్ బీర్ అనే బీర్ ఒకటి ఉంది. ఇది చాలా ఫేమస్ బీర్. ఈ బీర్ ఐర్లాండ్ లో తయారైన ఐర్లాండ్ లో ఉండే ప్రజల కంటే నైజీరియాలో ఉండే ప్రజలే ఎక్కువగా ఈ గిన్నిస్ బీర్ ని తాగుతూ ఉంటారంట. ఆ విధంగా ఈ గిన్నిస్ బీర్ కి ఐర్లాండ్ దేశంలో వచ్చే లాభాల కంటే నైజీరియా నుండి ఎక్కువ లాభాలు వస్తున్నాయంట. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్లో పారోస్ రాజుల కాలంలో కరెన్సీ కింద కాయిన్స్, నోట్లు లేని రోజుల్లో బీర్ని మాత్రమే అక్కడ కరెన్సీ కింద ఒకరి నుంచి ఒకరు మార్చుకుంటూ ఉండేవారంట. ఆ రోజుల్లో బీరే ఈజిప్ట్లో నేషనల్ కరెన్సీ కింద ఉండేదంట. మనకి ఇక్కడ ఇండియాలో చాలా పొలిటికల్ పార్టీలకి వాళ్ళ సొంత న్యూస్ పేపర్లు, టీవీలు ఎలా ఉంటాయో అర్జెంటీనాలో ఉండే పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ సొంత బ్రాండ్తో బీర్ కంపెనీలు, బీర్ బాటిల్స్ ఉంటాయంట. నార్వే దేశంలో ఒకప్పుడు ఒక అతను విమానాన్ని హైజాక్ చేశాడు. ఆ హైజాక్ యొక్క తంతంతా ముగిసిన తర్వాత ఒక వింత విషయం తెలిసింది. అదేంటంటే ఆ విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్ అతి ఎక్కువ స్థాయిలో బీరును తీసుకుని తన దగ్గర ఉన్న ఆయుధాలని పోలీసులకి సరెండర్ చేశాడంట. ఆ విధంగా కేవలం బీరుకి ఆశపడి ఆ హైజాకర్ పోలీసులకి దొరికిపోయాడంట. డెన్మార్క్ లో నీల్స్ బోర్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ఇతనికి 1922లో ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అతనికి అంత పెద్ద నోబెల్ ప్రైజ్ వచ్చినందుకు ఆ దేశంలోని కార్ల్స్బెర్గ్ అనే ఒక బీర్ కంపెనీ ఆ సైంటిస్ట్ ఇంటికి డైరెక్ట్ గా తమ కంపెనీ నుంచి ఒక పైప్ లైన్ ని ఏర్పాటు చేసి ఆ పైప్ లైన్ ద్వారా అతనికి రోజుకి ఎంత బీర్ కావాలంటే అంత బీర్ ని సప్లై చేసేదంట. ఇంటింటికి పైపులు పెట్టి వాటర్ ని ఎలా గవర్నమెంట్ సప్లై చేస్తుందో ఆ రోజుల్లో ఆ కంపెనీ నుండి డైరెక్ట్ గా పైపుని పెట్టి ఆ సైంటిస్ట్ కి బీర్ ని సప్లై చేసేవారంట. 1963లో ఆల్బర్ట్ హీన్కెన్ ఒక కంపెనీకి ఒక రకమైన బీర్ బాటిల్ ని డిజైన్ చేశాడంట. చూస్తున్నారుగా, ఇదే ఆ బీర్ బాటిల్. ఈ బీర్ బాటిల్ ని ఆ రోజుల్లో ఇల్లుని కట్టుకోవడానికి కూడా ఒక ఇటుకలాగా వాడుకోవచ్చని ఈ డిజైన్ చేశాడు. ఈ బాటిల్స్ ఏం చేయొచ్చంటే ఒక బాటిల్ కింద ఒక బాటిల్ పేర్చి ఒక గోడలా కట్టుకుని మొత్తం ఇంటిని నిర్మించొచ్చంట. బీర్లలో ఏవైతే డార్క్ కలర్లో ముదురుగా నల్లగా కనిపిస్తాయో వాటిలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుందంట. మగవాళ్ళకి మీసాలు, గడ్డాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రపంచం మొత్తం మీద ప్రతిరోజు చాలా వరకు బీరు వాటికి అంటుకుపోతూ వేస్ట్ అయిపోతూ ఉందంట. ఈ రోజుల్లో చాలా మంది ఎవరైనా తిట్టడానికి లేకపోతే వాళ్ళని దూషించడానికి ఎఫ్ అని తిడుతుంటారు. అదే పేరుతో ఆస్ట్రేలియాలో ఒక బీరు కూడా ఉన్నది. ఆస్ట్రేలియాలో ఒక గ్రామం ఉంది, దాని పేరు ఎఫ్ కింగ్. ఈ విలేజ్ పేరు మీదే అక్కడ ఎఫ్ కింగ్ హెల్ అనే ఒక బీర్ను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విధంగా ఇలాంటి ఎఫ్ కింగ్ అనే పేరుతో బీరు కూడా ఉన్నది. జర్మనీలో 1000 సంవత్సరాల పురాతనమైన బీర్ ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది. ఈ బీర్ ఫ్యాక్టరీ సుమారుగా 1040 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఏకదాటిగా బీర్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.